కాఫీ తీసుకోండి. శివాజీ లేచాడా? లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఉదయం 5 గంటలకి. నువ్వేం చేసావు? వెళ్ళొద్దని ఆపలేదా? ఎంత చెప్పినా వినలేదు. నన్ను లేపొచ్చుగా. మీ నిద్ర పాడు చేయొద్దన్నారు. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. గంగ మామూలు మనిషి ఎవరికి తోడుగా మనం ఉండాలని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ మాత్రం అర్థమైతే నీకు? మీ మంచి ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకోవాలి కదండి. పైగా అతనికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందట. ఏం రాగో, ఇంట్లో దైవం ఏమన్నా ఉందా? టిఫిన్ రెడీ. అక్కర్లేదు, ఆ డబ్బట్రా. ఏ డబ్బండి? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? మీరెప్పుడు ఇచ్చారు? నేను కాదు, శివాజీ ఇచ్చినవి. ఏంటండి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. 25 లక్షలేంటి? శివాజీ ఇవ్వడం ఏంటి? ఏయ్, తల తిక్కగా ఉందా? మొన్న శనివారం శివాజీ 25 లక్షలు తెచ్చిచ్చాడుగా. నాకా? లేదే. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. అంటే పెళ్ళాం మీద కూడా మీకు నమ్మకం లేదా? నాకు నా పెళ్ళాం కంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఎక్కువ. నిజంగా అతను నాకే డబ్బు ఇవ్వలేదు. టిఫిన్ తిందువు గాని. హలో. రేయ్, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? అది గంగ వాళ్ళ నాన్నని చూడాలని ఏడిస్తేను. నువ్వు అర్జెంట్గా ఇక్కడ రా. నేను ఆఫీస్గా బయలుదేరుతున్నాను. ఆఫీస్ కాదు, ఇంటికి రమ్మంటున్నాను. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. కానీ చెప్తాను. ఎవడో పరాయి వాడు వచ్చినట్టు ఆ దిక్కుమాలని కాలింగ్ బెల్లేంటి? దూరం పెరిగిందనా దూరం పెంచుకోవాలనా? లోపలరా. ఏంట్రా, ఏమైంది? ఇంత సీరియస్ గా ఉన్నావేంటి? మొన్న నీకు ఇచ్చిన 25 లక్షల సీతకి ఇవ్వలేదా? అది నేను ఆ డబ్బు. చెప్పండి, అలా నానుస్తారెందుకు? మీరు నాకు డబ్బు ఇచ్చారా? నన్ను నమ్మడం లేదు. నేనేదో దొంగలని నమ్మి చేస్తున్నాను. చెప్పండి. చెప్పరా, దానికి ఇచ్చానని ఒక మాట చెప్పు. అది నా చేతిలో వస్తుంది. రేయ్, ఏ మాటలు అవి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆడికే పట్టింది. అంటే నన్ను క్షమించు, ఆ డబ్బు నేను సీతకి ఇవ్వలేదు. ఆ డబ్బు ఏం చేసావు మరి? పర్సనల్ పనికి వాడుకున్నాను. 25 లక్షలు పర్సనల్ గా వాడుకున్నావా? అవును. శభాష్ రా. ఈ క్షణం రా, ఈ క్షణం నువ్వు నా ప్రాణ స్నేహితుడు నమ్మకం నాకు కలిగింది. చూసావా సీత, నా ఫ్రెండ్ ఎంత గొప్పవాడు? దేనికి? చెప్పకుండా డబ్బు వాడుకున్నందుకా? అవును. ఇన్నాళ్ళు వాడికి ఆస్తిలో వాటా ఉందని, వాడుకునే హక్కు ఉందని చెబుతుంటే 10,000 జీతంతో సరిపెట్టుకున్నాడు. ₹1 కూడా ఎక్స్ట్రా వాడుకోలేదు. ఈరోజు రే, ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య డబ్బు అనే సన్నటి అడ్డుగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇదంతా నా డబ్బు నా ఆస్తిలాగే చూసావు గానీ మందని భావించలేదు. కానీ ఇవాళ నీది నాది అని తేడా లేకుండా మందని వాడుకోవడం బాగుందిరా, చాలా బాగుంది. 25 లక్షలు కాదురా, 25 కోట్లు వాడుకో. ఇదంతా మందురా, మంది. ఇదిగో అమ్మాయి. నా పేరు అమ్మాయి కాదు, ఎల్కపిలా. ఏనుగు తల్లిలో ఉన్నావు, ఎలక పిల్లేంటి? ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ చంపేద్ది. అసలు దానికి నోరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల. ఏమేన్, నా పేరు ఎలక పిల్లే కాదంటే చూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల, పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. సరే గాని కొత్త మా అల్లుడి అడ్రస్ చెప్పి పెడతావా? నీకు తేగ బద్దెత్తాను. నీ తేగ బద్దవద్దు, నీ కావుడు బద్దవద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు, సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి. అది కాదు, మీ అల్లుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. అది కాదురా, మనిషి ఎలా ఉంటాడురా? అలాగే ఉంటాడు. 2 కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దాని కింద నోరు ఉంటది, పక్కన 2 చెవులు ఉంటాయి, మరే ఆ పైన 2 చేతులు ఉంటాయి, కింద 2 కాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసావేంటి? ఈ అందరికి ఉండియే కదరా? అందరికి ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మా కుంటి అక్కడ ఉన్నాడు, అడుకో కాలు లేదు. మా నడుపుడు అన్నరంగడు ఉన్నాడు, అడుకో చేయలేదు. నీకు బుర్రలేదు. అంతగా తవ్వి నూనె రాస్తున్నాను. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇల్లు ఎక్కడరా? హైదరాబాద్ లో. చంపేస్తున్నానా? అయ్యి బాపోయ్, పోలీసులు వస్తారేమో, నా జున్నెట్టుకు పోతారు. ఇప్పుడు పారిపోవడం మంచిది. అయ్యగారు ఇప్పుడే వెళ్ళారు బాబు. తెలుసు.
ఇంట్లో ఆయన లేరు. నీకే చెప్పేది, ఆయన లేరు. నన్ను క్షమించకు. కన్న తల్లి కూడా నాలాంటి పశువుని క్షమించదు. నీ భర్త నా గురించి పొగుడుతుంటే నువ్వెంత నరకాన్ని భరిస్తున్నావో, నీ కళ్ళ ముందే వంశీత నేనుంటే నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో, నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నాకు తెలుసు. ఈ పాపాత్ముడికి నువ్వు ఏ శిక్ష వేసినా నీ కసి చల్లారదు. నా నుంచి నా భార్యను దూరం చేసి మా కాపురాన్ని నాశనం చేసిన సహిస్తాను. డబ్బు కాచేసిన నిందలు వేసినా భరిస్తాను. కానీ కానీ కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు. అమ్మా, నా కారణంగా మీ పుణ్య దంపతుల మధ్య ఏ మనస్పర్ధలు రాకూడదు. ఈ రాక్షసుని వాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు. ఆ భ్రమలో వాడు నీ మీద మరోసారి చేసుకోకూడదు. నీ పట్ల నేను చేసిన అన్యాయం వాడికి తెలిసినా వాడు బాధపడతాడే కాని నన్ను దూరం చేసుకోడు. అది నా దౌర్భాగ్యం. నా మీద నీకున్న ద్వేషం కారణంగా నువ్వు వంశీని ప్రేమించలేకపోతున్నావు. నన్ను దూరం చేసే ప్రయత్నంలో నువ్వు దూరం అయిపోతున్నావు. వద్దు, నీ కాపురం నా కారణంగా కూలిపోకూడదు. చెప్పు, నీ పగ చల్లారడానికి నన్నేం చేయమంటావు? చెప్పు. నిజంగా నీ ఫ్రెండ్ కాపురం బాగుండాలనుకుంటే, నీ ఫ్రెండ్ కి మంచి జరగాలనుకుంటే చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళిపో. ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారుగా, దేవుళ్లాగే కనిపించకుండా వెళ్ళిపో. నువ్వు చేసిన పాపం తెలుసుకుని నిన్ను పశువుల చీకొట్టక ముందే దూరంగా దూరంగా వెళ్ళిపో. అలాగే మళ్ళీ ఈ జన్మలో మీకు నా మొహం చూపించడం. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. వెళ్ళు బాబు. నువ్వెందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పిచ్చిదాన్ని, చెడిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు నీ మాటలు వింటూ ఉంటే. ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఆ నలుగురికి భయపడినే పారిపోవడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? అందరికీ దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం వంశీకి తెలుసా? తెలీదు, తెలియకూడదు, మీరు చెప్పకూడదు. డార్లింగ్, శ్రీమతి గారు. ఏంటి శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు? చెబుతా, అర్జెంట్ రెడీ షాపింగ్ వెళ్దాం. కళా నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? మరి పెళ్ళై 4 రోజులైనా ముచ్చుకు ఒక్క రోజు కూడా బయటికి తీసుకెళ్లేదు. ఫోన్లేండి, ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు. సర్లే గాని నువ్వు రెడీ అయ్యిరా. నీకు నచ్చిన 10 ప్యాంట్లు 10 షర్ట్లు సెలెక్ట్ చేయి. ఇంట్లో చాలా ఉన్నాయి కదండి. నువ్వు సెలెక్ట్ చేయబోయ్. నాకు ఇవి అవి నచ్చాయి. ఓకే, వీటిని ప్యాక్ చేయండి. అలాగే. నాకు ఈ బ్రాస్లెట్ ఈ చైన్ బాగున్నాయండి. నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది. వీటిని ప్యాక్ చేయండి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? అమ్మో ఇక చాలు, ఏ వద్దు. పదండి, నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే నిద్రపోతే ఎలా? ఇంకా 2 గంటలు మేలుకోవాలి. ఎందుకు? చెప్తాగా. సార్ కేక్ ప్యాక్ రెడీ. కార్లో పెట్టించు. అలాగే సార్. కేక్ ఎవరికండి? శివాజీకి. ఇంకో గంటలో వాడు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటల వాడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పడం నాకు అలవాటు. అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం. ప్రతి సంవత్సరం నా చేతులతో ఇచ్చేవాడిని. ఈ సంవత్సరం నీ చేతులతో ఇద్దు గాని. నీ సెలక్షన్ చూసి వాడికి మతిపోవాలి. విష్ యూ హ్యాపీ. శివాజీ లేడండి? లేడు బాబు. లేడా? కొంపదీసి మా ఇంటికి వెళ్ళాడా? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలియదు బాబు. ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నాడు. ప్రియమైన నా ప్రాణానికి 25 లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాడిని. కానీ మెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు. నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు సిగ్గుతో మొహం చూపించలేక, నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను. నాలాంటి మిత్రద్రోహిని క్షమించకు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే
నీలో సగం. మరి అడిగా చెప్పు, శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు, నిజం చెప్పు. నిజంగా తెలియదు. నేను వాణ్ణి ఎన్ని గంటకి వెళ్ళాడు? 9 గంటలకి. ఏమండి? 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 శివాజీ! 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 చాలు. ఓకే. శివాజీ! 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 ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి కడప, కర్నూలు, రాయచోటి మీదుగా చిత్తూరు వెళ్లవలసిన బస్సు 7వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరడం సిద్ధంగా ఉన్నది. ఎక్స్క్యూజ్ మీ. శివాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా, దయచేసి వెనక్కి వచ్చాయి. శివాజీ ప్లీజ్ రా. రే, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, దయచేసి వెనక్కి వచ్చేరా. శివాజీ! ఎవరది? రే వంశీ, నానా, ఏమిటన్నా ఏమైంది? వంశీ, ఏం జరిగిందిరా? ఏమైందిరా? ఇవాళ శివాజీ పుట్టినరోజు నాన్న. అవును. వాడు వెళ్ళిపోయాడు, నన్ను ఒంటరి వాడు చేసి వాడు వెళ్ళిపోయాడు నాన్న. ఏమిటా నువ్వు అనేది? శివాజీకి ఏమైంది? తెలీదమ్మా, నేనే తప్పు చేయలేదు. నాకెందుకంత శిక్ష వేసి వెళ్ళిపోయాడు నాన్న. నాకు శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి. శివాజీ! శివాజీ! శివాజీ వచ్చాడు. శివాజీ! అయ్యారు పాలండి. పాలు లేదు.